నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో 217వ అధ్యాయంలో ఉన్నాం. ప్రభాస తీర్థమున కృష్ణార్జునుల కలయిక, ద్వారకా నగరాగమనము. వైశంపాయనోవాచ: సోపరాంతేషు తీర్థాని పుణ్యాన్యాయతనాని చ సర్వాణ్యేవానుపూర్వేణ జగామామిత విక్రమ. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, పరాక్రమవంతుడైన అర్జునుడు క్రమంగా పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న పుణ్యతీర్థాలకు, మందిరాలకు వెళ్ళాడు. సముద్రే పశ్చిమే యాని తీర్థాన్యాయతనాని చ తాని సర్వాణి గత్వా స ప్రభాసముపజగ్మివాన్. పశ్చిమ సముద్ర తీరాన ఉన్న అన్ని తీర్థాలను, మందిరాలను చూసి అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడు. ప్రభాస దేశం సంప్రాప్తం భీభత్సుమపరాజితం సుపుణ్యం రమణీయం చ శుశ్రావ మధుసూదన. సోమనాథ క్షేత్రం. తతోభ్యగచ్చత్ కౌంతేయం సఖాయం తత్ర మాధవః దదృశాతే తదాన్యోన్యం ప్రభాసే కృష్ణ పాండవో. శ్రీకృష్ణుడు చారుల ద్వారా ఎదురులేని అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడు అని విని అతనిని కలయటానికి వెళ్ళాడు. కృష్ణార్జునులు ఇరువురు ప్రభాస తీర్థాన్ని ఒకరినొకరు సందర్శించుకున్నారు. తావన్యోన్యం సమాశ్లిష్య పృష్ట్వా చ కుశలం వనే ఆస్తాం ప్రియసఖాయౌ తౌ నరనారాయణావృషి. ప్రియసఖులైన నరనారాయణులు ఇరువురు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని క్షేమాలు పరస్పరం తెలుసుకుని ఒక చోట ఆసీనులయ్యారు. తతోర్జునం వాసుదేవస్తాం చర్యాం పర్యపృక్షత కిమర్థం పాండవై తాని తీర్థాన్యనుచరస్యుత. ఆ తరువాత శ్రీకృష్ణుడు, అర్జున, ఈ తీర్థయాత్రను ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగాడు. తతోర్జునో యథావృత్తం సర్వమాఖ్యాతవాంస్తదా శ్రుత్వోవాచ చ వార్ష్ణేయః ఏవమే తదితి ప్రభు. ఆ ప్రశ్నను అర్జునుడు జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణునికి తెలిపాడు. విన్న శ్రీకృష్ణుడు, ఓహో అదా విషయం అని పలికి అభినందించాడు. తౌ విహృత్య యథా కామం ప్రభాసే కృష్ణ పాండవౌ మహీధరం రైవతకం వాసాయైవాభిజగ్మతు. శ్రీకృష్ణార్జునులు ఇరువురు స్వేచ్ఛగా ప్రభాస తీర్థంలో విహరించి రాత్రివేళకు రైవతక పర్వతానికి చేరారు. పూర్వమేవతు కృష్ణస్య వచనాత్తం మహీధరం పురుషా మండయాం చక్రుః ఉపజఘృష్ట భోజనం. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఆయన సేవకులు ముందుగా అక్కడకు చేరి ఆ ప్రదేశం అలంకరించి భోజనాదులను తయారు చేసి ఉంచారు. ప్రతిగృహ్యార్జునః సర్వం ఉపభుజ్య చ పాండవః సహైవ వాసుదేవేన దృష్టవాన్ నటనర్తకాన్ అభ్యనుజ్ఞాయతాన్ సర్వాన్ అర్చయిత్వా చ పాండవః సత్కృతం జయనం దివ్యం అభ్యగచ్చన్ మహామతి. అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి సిద్ధం కావించిన భోజనాలను తన ఇష్టానుసారం భుజించి నటనర్తకుల నృత్యాలను చూశాడు. పిమ్మట వారినందరినీ కానుకలతో సత్కరించి పంపించి తెలివైన అర్జునుడు పాన్పుపై నిద్రించాడు. తతస్తత్ర మహాబాహు శయానశయనే శుభే తీర్థానాం పల్వలానాం చ పర్వతానాం చ దర్శనం ఆపగానాం వనానాం చ కథయామాస సాత్వతే. అందమైన పాన్పుపై పడుకొని మహాబాహువైన అర్జునుడు శ్రీకృష్ణునికి తాను చూచిన తీర్థాలు, కుండాలు, పర్వతాలు, నదులు, వనాల విశేషాలను వివరించాడు. ఏవం స కథయన్నేవ నిద్రయా జనమేజయ కౌంతేయోపి హృతస్తస్మిన్ శయనే స్వర్గ సన్నిధే. అర్జునుడు ఆ విశేషాలను వినిపిస్తూనే స్వర్గతుల్యమైన ఆ పాన్పు మీద నిద్రలోకి జారిపోయాడు. మధురేణైవ గీతేన వీణాశబ్దేన చైవ ప్రబోధ్యమానో బుబుధే స్తుతిభిర్మంగళైస్తథా. ప్రాతకాలాన మధుర గీతాలు, మంగళవాద్యాలు, స్తోత్రపాఠాలు విని అర్జునుడు నిద్రలేచాడు. సకృత్వా వశ్యకార్యాణి వార్ష్ణేయేనాభినందితః రథేన కాంచనాంగేన ద్వారకామభిజగ్మివాన్. అతడు కాలకృత్యాలను ఆచరించి శ్రీకృష్ణుని అభినందనలతో బంగారు రథంపై ద్వారకకు బయలుదేరాడు.
अलङ्कृता द्वारका तु बभूव जनमे जय। अलङ्कृता द्वारका तु बभूव जनमे जय। कुन्तीपुत्रस्य पूजार्थं अपि निष्कुटकेष्वपि जनमे जय। కుంతీ కుమారుని స్వాగతానికి ద్వారకా నగరం అంతా తోటలతో సహా అలంకరింపబడింది. దిదృక్షం తశ్చ కౌంతేయం ద్వారకావాసినో జనాః నరేంద్రమార్గమాజగ్ముః టూర్ణం శతసహస్రకః. కౌంతేయుని చూడటానికి ద్వారకావాసులు అందరూ లక్షల కొలది ప్రధాన మార్గాల్లో చేరారు. అవలోకేషు నారీణాం సహస్రాణి శతాని చ భోజవృష్ణ్యంధకానాం చ సమవాయో మహానభూత్. అర్జునుని దర్శనం వీలైన చోట వేల కొలది స్త్రీలు నిలిచియున్నారు. భోజ వృష్ణి అంధకవంశ పురుషుల గుంపులు ఒక చోటికి చేరాయి. స తథా సత్కృత సర్వై భోజ వృష్ణ్యంధకాత్మజై అభివాద్యాభివాద్యా చ సర్వైశ్చ ప్రతినందిత. వృష్ణి భోజ అంధకవంశ పురుషుల ఆదర సత్కారాలను పొందిన అర్జునుడు పెద్దవారికి నమస్కరించాడు. వారందరూ అర్జునునికి స్వాగత వచనాలు పలికారు. కుమారై సర్వశో వీర సత్కారేణ అభిచోదిత సమాన వయస సర్వాన్ ఆశ్లిష్య స పునః పునః. యదువీరులందరూ అర్జునుని ఎంతో ఆదరించారు. అర్జునుడు సమవయస్కులైన వారిని కౌగిలించుకొని మరీ మరీ ఆనందించాడు. కృష్ణస్య భవనే రమ్యే రత్నభోజ్య సమావృతే ఉవాస సహ కృష్ణేన బహుళాస్తత్ర సర్వరీ. నవరత్నాలు వివిధ భోజ్య పదార్థాలు అందుబాటులో గల శ్రీకృష్ణుని మందిరాన అర్జునుడు చాలా రాత్రులు శ్రీకృష్ణునితో కూడా నివసించాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి అర్జున వనవాస పర్వణి అర్జున ద్వారకాగమనే సప్తదశాధికద్విశతతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.